గెలవాలని ఇక్కడ పోటీ చేయడం ఎంత అదృష్టమో కదా చెప్పండి. ఎంతో అదృష్టమనే భావించి అందరూ చాలా సంతోషించి వచ్చాం. పోయేవాళ్ళు బాబు అందరూ వ్యవసాయం ఇక్కడ మనం నెగ్గించుకోవాలి పవన్ కళ్యాణ్. మళ్ళీ అపోజిషన్ పిఠాపురం దేశానికి వినపడాలి, దేశానికి మెజార్టీ ఉండాలని తిరుగుతున్నాం మేము. అది బాబా నెగ్గేహాడు దేశం అయిపోయింది, నేషనల్ అంతా అయిపోయింది. నెగ్గడం గురించి కాదు, లక్ష ఓట్ల మెజార్టీ రావాలని సైడ్ మెజార్టీ తక్కువ రాకుండా చూడాలని బాబాయ్. దాని గురించే మా పాట. నెల రోజులు బట్టి కష్టపడుతున్నారు ఇక్కడున్న ప్రతి ఒక్కరు కార్యకర్తలు. నేను వాళ్ళు అడిగాను ఎక్కడి నుంచి వచ్చారని. ఒకడు ఫ్రాన్స్ అన్నాడు, ఒకడు దుబాయ్ అన్నాడు, ఒకడు బెంగళూరు అన్నాడు, ఖమ్మం అన్నాడు. అక్కడ ర్యాలీలో ఒక 10,000 మంది ఇక్కడ వాళ్ళు కాదు, అందరూ జాబులు చేసి మేనేజర్ లెవెల్లో ఉండి కూడా పిఠాపురం వాసులు అందరూ కూడా సంతోషిస్తున్నారు. ఇక్కడ పెట్టడం మా అదృష్టం బాబు. నేను గెలిపించుకుని అసెంబ్లీకి పంపుతాం భారీ మెజార్టీ తోటి. విజయనగరం, శ్రీకాకుళం కూడా వస్తారు మొత్తం వన్ సైడ్. ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ అంతే. మళ్ళా ఇంకా అసలు తెలియలేదు. ఇంకా అసలు జగన్ ఇక్కడ లేకపోతే ఫ్యాన్ అన్న మాట్లేదు కూడా. వన్ సైడ్ అండి. అన్ని 4 మండలాలు బాగుంటాయి, 3 మండలాలు మొత్తం వన్ సైడ్ గా. ఈసారి బాగా నెగ్గించుకోండి అందరిని. రోడ్డు పెద్దోడు అందరూ పవన్ అండి. వన్ సైడ్ ఓటింగ్ అండి. పిఠాపురం మొత్తం దేశం మొత్తం వినపడాలండి. ఇంటికాడ ఉన్న అయిపోద్ది. వైసీపీ 30-40 నుంచి రావు. కనీసం పింఛన్ తీసుకున్నాడు కూడా దీనికే పెన్షన్ తీసుకున్న వాళ్ళు కూడా దీనికే ఈ పెన్షన్ కి 15 రోజులు అప్పుడే 10 రోజుల నుంచి ఎంత బాధపడతారంటే ఇప్పుడు ఇంకా డబ్బులు రాలేదు. ఇంకా రాలేదు. ఎందుకు రాలేదంటే పత్తాలు వెళ్ళిపోయారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. ఎస్సీ బీసీ వాడబల్జీ అన్ని వర్ణాలు మొత్తం ఏకంగా 1,00,000 ఓట్ల మెజార్టీ ఇస్తున్నారు. అంతే. థ్యాంక్స్ అండి. జనసేన అనండి సార్. జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి.